గ్లోబల్ టైగర్స్ డే సందర్భంగా గుంటూరు జిల్లా మంగళగిరి అరణ్య భవన్లో నిర్వహించిన సమావేశంలో ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ పాల్గొన్నారు. రాష్ట్రంలో పులుల సంరక్షణ అభయారణ్యంలో చేపడుతున్న చర్యల గురించి సమీక్షించారు. ఈ సందర్భంగా బొబ్బిలి ఎమ్మెల్యే రంగారావు ఏర్పాటు చేసిన ఫోటో ఎగ్జిబిషన్లో డిప్యూటీ సీఎం పవన్ తిలకించారు. అల్లూరి సీతారామరాజు జిల్లా గంగవరం మండలం మస్కపల్లిలో వరద బాధితులను పరామర్శించడానికి వచ్చిన ఏపీ మంత్రి సుభాష్ వాహనాన్ని కొందరు యువకులు అడ్డుకున్నారు. గంజాయి మత్తులో మేము కాపులమంటూ అర్ధనగ్న ప్రదర్శన చేశారు.
160 మంది ఎమ్మెల్యేల మద్దతుతో చంద్రబాబు ఎన్టీఆర్ పై అవిశ్వాసం ప్రకటించి తాను బలం నిరూపించుకొని ముఖ్యమంత్రి పీఠమెక్కారు. అప్పటి పరిణామాలను చంద్రబాబు అనుకూలురు ఒకలా, ఆయన వ్యతిరేకులు మరోలా చెప్తూ ఉంటారు. చంద్రబాబు చర్యను ఆయన అనుకూలురంతా పార్టీని రక్షించుకోవడంగా చెప్తారు. ఆయన విమర్శకులు మాత్రం చంద్రబాబు తన మామకు వెన్నుపోటు పొడిచారని అంటారు. 1994 ఎన్నికల్లో ఎన్టీఆర్ లక్ష్మీపార్వతిని వెంటపెట్టుకుని పెద్ద ఎత్తున ప్రచారం చేయగా టీడీపీకి ఆ ఎన్నికలలో 216 స్థానాలు వచ్చాయి. దాంతో 1994 డిసెంబర్ 12న ఎన్టీఆర్ 4వ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. ఆ తర్వాత పార్టీలో ప్రభుత్వంలో లక్ష్మీపార్వతి ప్రభావం పెరగడం మొదలైంది. చివరికి ఆగస్టు 3వ వారంలో చంద్రబాబు తన మద్దతుదారులైన ఎమ్మెల్యేలతో వైస్రాయ్ హోటల్లో సమావేశం కావడం, 30 మంది తప్ప మిగతా ఎమ్మెల్యేలంతా చంద్రబాబు పక్షం వహించడంతో ఆయన ముఖ్యమంత్రి అయ్యారు. అయితే మెజారిటీ ఎమ్మెల్యేలు తన పక్షం వహించిన తరువాత కూడా చంద్రబాబు చివరి ప్రయత్నంగా ఎన్టీఆర్ను ఒప్పించాలనే ప్రయత్నం చేశారు. అశోక్ గజపతిరాజు, దేవేంద్ర గౌడ్, ఎస్వి సుబ్బారెడ్డిలను ఎన్టీఆర్ వద్దకు పంపించి లక్ష్మీపార్వతిని రాజకీయాలకు దూరంగా ఉంచాలి, ఆమె మద్దతుదారులను మంత్రి పదవుల నుంచి తప్పించాలి, పార్టీ కార్యవర్గాన్ని పునర్వ్యవస్థీకరించాలి అనే 3 డిమాండ్లు ఉంచారు. కానీ ఎన్టీఆర్ ఆ డిమాండ్లను తోసిపుచ్చారు. చివరకు ఆగస్టు 25న చంద్రబాబు వర్గం సమావేశమై ఎన్టీఆర్ను పార్టీ నుంచి బహిష్కరిస్తూ తీర్మానించి చంద్రబాబును లెజిస్లేచర్ పార్టీ నేతగా ఎన్నుకుంటూ 144 మంది ఎమ్మెల్యేలు తీర్మానించి ఆ లేఖను గవర్నర్కు పంపించారు. దాంతో అప్పటి గవర్నర్ కృష్ణకాంత్ ఆగస్టు 30లోగా ఎన్టీఆర్కు బలం నిరూపించుకునే అవకాశాన్నిచ్చారు. ఆలోగా ఆగస్టు 27న అప్పటి స్పీకర్
ఫలంగా తమ పార్టీకి చెందిన దళిత నేత జీఎంసీ బాలయోగిని స్పీకర్ చేయాలని చంద్రబాబు బీజేపీ ముందు ప్రతిపాదన పెట్టారు. అందుకు బీజేపీ సరేననడంతో బాలయోగి స్పీకర్ అయ్యారు. రాష్ట్ర విభజన తర్వాత 2014లో అధికారంలోకి వచ్చిన చంద్రబాబు 2019 ఎన్నికల్లో పార్టీని విజయం వైపు నడిపించలేకపోయారు. అంతేకాదు 175 అసెంబ్లీ సీట్లున్న కొత్త ఆంధ్రప్రదేశ్లో 23 స్థానాలను మాత్రమే చంద్రబాబు నేతృత్వంలోని టీడీపీ గెలవగలిగింది. అయితే నిత్యం ప్రజల్లో ఉండడంతో చంద్రబాబు మళ్లీ వారి మద్దతు సాధించగలిగారు. చంద్రబాబు సుదీర్ఘ రాజకీయ జీవితంలో 2 కేసులు ఆయనపై తీవ్ర విమర్శలకు తావిచ్చాయి. అందులో ఒకటి ఓటుకు నోటు కేసు కాగా రెండోది స్కిల్ డెవలప్మెంట్ కేసు. స్కిల్ డెవలప్మెంట్ కేసులో చంద్రబాబు అరెస్ట్ అయ్యారు. ఆంధ్రప్రదేశ్ స్టేట్ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్లో అవకతవకలకు పాల్పడ్డారంటూ చంద్రబాబును 2023 సెప్టెంబర్ 9న అరెస్టు చేశారు. 52 రోజుల పాటు రాజమండ్రి కేంద్ర కారాగారంలో ఉంటూ విచారణ ఎదుర్కొన్న ఆయన అక్టోబర్ 31న బెయిల్పై విడుదలయ్యారు. చంద్రబాబు హయాంలో స్కిల్ డెవలప్మెంట్ పేరుతో 371 కోట్ల మేర అక్రమాలు జరిగాయని అప్పటి ఏపీ ప్రభుత్వం ఆరోపించింది. మళ్లీ ముఖ్యమంత్రి అయిన చంద్రబాబు నేను నిద్రపోను, మిమ్మల్ని నిద్రపోనివ్వను అంటూ అధికారులతో పనిచేయించి మళ్లీ రాష్ట్రాన్ని ముందుకు పరిగెత్తిస్తారని టీడీపీ నాయకులు అంటున్నారు. విజయవాడ టైలర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ కమిటీ ఆధ్వర్యంలో రాష్ట్ర సీనియర్ నాయకులు పాపిశెట్టి బాబు సభ వర్ధంతి కార్యక్రమాన్ని విజయవాడ గవర్నర్పేటలో జరిగింది. ఈ కార్యక్రమానికి రాష్ట్ర టైలర్స్ అసోసియేషన్ వ్యవస్థాపకులు ఎర్రశెట్టి వాలేశ్వరరావు, రాష్ట్ర టైలర్స్ వర్కర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ అధ్యక్షులు చమలశెట్టి కోటేశ్వరరావు, సీనియర్ నాయకులు కొండల రాజు తదితరులు పాల్గొని ఘన నివాళి అర్పించారు. రాష్ట్రం మొత్తం తెలిసిందే, నేను చెప్పుకోవాల్సిన అవసరం లేదు. ఈరోజు పాపిశెట్టి బాబు ఒక చనిపోయిన దాని శ్రద్ధాంజలి ఘటించడానికి రాష్ట్ర నలుమూల నుంచి వచ్చిన సోదరి సోదరుమణులకి కృతజ్ఞత తెలియజేస్తూ, మరి అలాంటి వ్యక్తులు ఈ సంఘాలుగా ఉండి మరి ఏం చేశారు, ఏం చేస్తున్నారు. ఈ పాపిశెట్టి బాబు అన్న ఆయన గత 50 సంవత్సరాల నుంచి కూడా ఇదే ఒక పెద్దబట్ల వారి వీధిలో నా శిష్యుడిగా ఉంటూ ఒక శిష్యుడిగా తయారై అతను ఒక సంస్థను నిర్మించుకుని బాబు టైలర్స్ అనేసి మరి ఎంతో పేరు ప్రఖ్యాతలు తీసుకుంటూ మరి రాష్ట్ర టైలర్స్ కోసం ఎంతో శ్రమించి ఆనాడు మరి హైదరాబాదు చుట్టూ తిరిగి మరి ఎంతో శ్రమించి ఫెడరేషన్ సాధించడంలో ముఖ్య పాత్రలో ఇతని పాత్ర చాలా గొప్పది. ఎందుకంటే నాకు కుడిభుజంగా ఉంటూ అతను ఒక ప్రెసిడెంట్ కింద లెక్క నేను నామకా ఉన్నాను, పెద్దరకంగా గౌరవించారు. ఆనాడు మరి రాజశేఖర రెడ్డి గారి దగ్గర కానీ, చంద్రబాబు నాయుడు గారి దగ్గర కానీ, రోసీ గారి దగ్గరికి, కిరణ్ కుమార్ గారి దగ్గరికి, ఇంతమంది దగ్గరికి ప్రభుత్వం ద్వారా మేము పరిశీలించడానికి, ఉన్నత పత్రాలు ఇవ్వడానికి, సాధించడానికి అతని పాత్రలో చాలా ఉన్నదని ఈ రోజున గర్వంగా చెప్పుకుంటున్నాం. నా పేరు చమలశెట్టి కోటేశ్వరరావు, రాష్ట్ర టైలింగ్ అసోసియేషన్ ప్రెసిడెంట్, రాష్ట్ర ప్రెసిడెంట్ని. ముఖ్యంగా ఈ ఇక్కడికి వచ్చిన ఈ టైలర్ సోదరులందరికీ ముందుగా నా ధన్యవాదాలు. ఈ ప్రోగ్రాం జరగడానికి ముఖ్య కారకులు ఒంగోలేటి మల్లికార్జున గారు ఒంగోలు నుంచి వచ్చి రాత్రి వచ్చి ఇక్కడ ఉండి ప్రయాసాలు పడి ఈ ప్రోగ్రాం భారీ సక్సెస్ చేశారు. ముందుగా ఆయనకి ధన్యవాదాలు. అలాగే మా రాష్ట్ర అధ్యక్షులు వై వాలేశ్వర గారికి, కొండరాజు గారికి, గణేష్ గారికి, వచ్చిన సోదరిమణులకు అందరికీ చాలా థ్యాంక్స్ అండి. ముఖ్యంగా చెప్పేదంటే ఈ పాపిశెట్టి బాబు అనే అతను అసలు రాష్ట్రంలో అసోసియేషన్ మొదలెట్టిందే అతని సబ్జెక్ట్ తెలుసు మొత్తం. ఇవాళ రాష్ట్ర అసోసియేషన్లో టైలింగ్ అసోసియేషన్ ఉందంటే కారణం అతనే. అంత మంచి వ్యక్తి. ఏ అసోసియేషన్లో అయినా సరే, ఎన్ని గ్రూపులు ఉన్నా ప్రతి గ్రూపు అతను ఆయన దగ్గరికి సలహాలు తీసుకునేవాళ్ళం. ఆయన ఇలా చేయమనే ఎవరికారు ఏ గ్రూపులైనా అన్ని గ్రూపులకు ఆయన సలహా ఇచ్చేవాడు, అలాంటి వ్యక్తి. కానీ ఈ కార్యక్రమానికి ఇది నాంది మాత్రమే. భవిష్యత్తులో ఇలాంటి కార్యక్రమాల్లో ఎవరు చనిపోయినా, టైలర్స్ ఓనర్స్ ఎవరు చనిపోయినా ఈ కార్యక్రమాన్ని ఇలాంటివి చేస్తామని చెప్పి నేను ఇప్పుడు హామీ ఇస్తున్నాను. ప్రతి ఏ వ్యక్తికైనా ఇలా చేస్తాం, కంపల్సరీ చేయాలని నిర్ణయించుకున్నాం, చేస్తాము. అలాగే టైలర్స్ ఇప్పుడు కూడా మేము టైలర్స్ ఎవరైనా చనిపోతే మట్టి కట్టుకు 5,000 ఇచ్చేస్తున్నాము. 10 సంవత్సరాలు చేస్తున్నాము. ఆ కార్యక్రమం ఇంకా ఇప్పుడు కూడా చేస్తాము. మా దృష్టికి వచ్చిన వేళ ఎవరన్నా చనిపోయిన వాళ్ళు, లేని వాళ్ళు మాకు చనిపోయారండి, మాకు ప్రాబ్లం ఉందంటే 5,000 మట్టి ఖర్చులకి మా ద్వారా మేము మా అసోసియేషన్ ద్వారా 5,000 ఇస్తాము. మదిని పులకింపచేసిన మత్తు పరిమళాలు వెదజల్లాలన్నా అది మల్లెలకే సొంతం. అలంకారానికే కాదు, భక్తితో భగవంతుడికి పూజలోనూ నివేదించే ఈ మల్లెల వెనుక ముళ్ళు కూడా దాగున్నాయి. రైతుల కన్నీళ్లు కనిపిస్తాయి. దశాబ్దాలుగా కర్షకులు చిందించే చెమట చుక్కలతో పుట్టిన మల్లెలు మనకు మాత్రం సువాసనలు వెదజల్లుతున్నాయి. మల్లె సాగునే నమ్ముకొని మనుగడ సాగిస్తూ అప్పుల ఊబిలో కూరుకుపోతున్న నెల్లూరు రైతులపై న్యూస్ 360 స్పెషల్ స్టోరీ.
పరిమళాలు వెదజల్లే మల్లెలు వేసుకున్న రైతుల కష్టాలు మాత్రం ఎవరికీ కనిపించవు. ఎర్రటి ఎండలో సూర్యుడికి వీపు అడ్డుపెట్టి రైతున్న 6 నెలల పాటు శ్రమిస్తేనే మల్లె పంట చేతికందుతుంది. గతంలో కేవలం సేంద్రియ ఎరువులతో చేతికందే మల్లెపూల దిగుబడి రైతుకు లాభాన్ని తెచ్చిపెట్టేది. మారిన వాతావరణ పరిస్థితుల కారణంగా మల్లె పంటకు అంతుచిక్కని తెగుళ్లు సోకుతుండటంతో రైతులు దిక్కుతోచని పరిస్థితిలో పడ్డారు. ఈ మధ్య మొగ్గలు పూస్తే ఒకటే తెగుళ్ళు, ఈ ఎండలకి మాకు వచ్చి తెగులు ఎంత మందులు కొట్టినా కంట్రోల్ అవ్వటం లేదు. 70 లీటర్ల మొగ్గలు వస్తే 30 రూపాయలు ఎక్కడ మేము కూలోళ్ళకి ఏమి ఇవ్వాలా, వాళ్ళకి టిఫిన్ అయింది, మేము మార్కెట్కి వెళ్తే వాళ్ళకి ఏం బాకీ తీర్చాలా మాకే తెలియట్లే. ఈ ఏడు వచ్చిన ఇబ్బంది ఎప్పుడూ రాలేదు, ఈ ఏడు పడ్డ కష్టాలు ఎప్పుడు వాళ్ళ తోటలో. మేము రైతులుగా ఇదే మేము చెప్పాలని అనుకుంటున్నాము. ఏదో మీరు వచ్చి అడిగారు కాబట్టి ఏదైనా చెప్పగలుగుతున్నాం, మా కడుపులో బాధలు మేము చెప్పుకోగలుగుతున్నాం వ్యవసాయం గురించి. ప్రస్తుత కాలంలో రసాయన ఎరువుల వాడకం అంతకంతకు పెరిగిపోతోంది. దీంతో అధిక పెట్టుబడుల భారం భరించలేక రైతులు కుదేలవుతున్నారు. దీనికి తోడు కొత్త రకం పురుగు మందులు కూడా ఎక్కువ పిచికారీ చేయాల్సిన పరిస్థితి ఎదురవుతోంది. ఎంతో ఖర్చుకు వచ్చి చాకిరీ చేస్తున్న దిగుబడి మాత్రం అంతంత మాత్రంగానే ఉంటుంది. పూలు తెంపే కూలీల రేట్లు కూడా రోజురోజుకు పెరిగిపోతున్నాయని మల్లె రైతులు అంటున్నారు. మా ఊర్లో ఈ మల్లె తోట పరిశ్రమలు ఎక్కువ ఉన్నాయి. అయినా తెగుళ్ళు మామూలుగానే ఎక్కువ విపరీతంగా ఉన్నాయి. మాకు సహకరించడం లేదు. తెగుళ్ళ వల్ల కూడా ఏడేమో అంతా రాలిపోయి ఆభరణ మగ్గలు ఉంటే 150 అమ్ముతున్నాయి. అయినా మందులు ఖర్చులు రావు. ఏం పెద్ద చెప్పుకోదగ్గట్టు ఏం లేదు. ఈ సంవత్సరం విపరీతంగా ఉన్నాయి తెగుళ్ళు. ఈ తెగుళ్ళకి ఎవరు కూడా చూసి గమ్ముగా వెళ్ళిపోయినా కానీ మందులు ఇచ్చేది లేదు. గతంలో 1 లీటర్ డబ్బా నిండా మల్లె మొగ్గలు తెంపితే 2 రూపాయలు కూలీ ఇచ్చేవారు. ఇప్పుడు 15 రూపాయలకు చేరింది. ఇవన్నీ భరించి పూలను మార్కెట్కు తరలిస్తే కిలో పూలకు 100 నుంచి 150 మాత్రమే గిట్టుబాటు అవుతుందని రైతులు ఆవేదన చెందుతున్నారు. ప్రత్యామ్నాయ పంటలు సాగు చేయలేక, పెట్టుబడి పెట్టలేక, గిట్టుబాటు ధర లేక అల్లాడిపోతున్నారు. బాగా తెగుళ్ళు జాస్తి అయిపోయినాయి. 3 లీటర్లు వస్తున్నాయి 5 సెంట్లకి. 5 సెంట్లకి 3 లీటర్లు వస్తున్నాయి. తెగుళ్ళు జాస్తి. రేటు చూస్తే 30 రూపాయలు, 7 వస్తే రాలేదు. ఇప్పుడు చూస్తే 150 రూపాయలు, 120 రూపాయలు మొగ్గలు లేవు కాబట్టి రైతుల దగ్గర. ఈడ మాకు కోసిన వాళ్ళకి 15 రూపాయలు లీటరు. ఎండ పడితే నాష్ట పెట్టాలా, వాళ్ళు 10 రూపాయలు థమ్సప్ తీసేయాలా. ఈడ రైతులకి ఏమి ఉండటం లేదు, తోటలు కలవాలి. ఇటీవల వర్షాలు లేక మొన్న వచ్చిన వర్షాలకి గుండెకాయ తెగుళ్ళు
పాయసం, 750 గ్రాముల ఆస్థానం లడ్డు, కళ్యాణోత్సవం లడ్డూతో పాటు భక్తులకు ఇచ్చే 175 గ్రాముల సాధారణ ప్రోక్తం లడ్డూ తయారు చేస్తున్నారు. 1940వ సంవత్సరాన్ని ప్రామాణికంగా తీసుకుంటే మాత్రం లడ్డూ వయస్సు 79 సంవత్సరాలు మాత్రమే అని అర్థమవుతోంది. ఏది ఏమైనా తిరుమల లడ్డూలు అంటే తెలియని హిందువులు ఉండరు. ఎవరైనా తిరుమల వెళ్తే మాత్రం లడ్డూ ప్రసాదం ఏది అని అడగక మానరు. ఎంతో భక్తిభావంతో పంచే లడ్డూ ప్రసాదాన్ని అంతే భక్తితో స్వీకరిస్తారు. తరాలు మారుతున్నా ప్రత్యేకతను చాటుకుంటున్న శ్రీవారి లడ్డూ నా భూతో నా భవిష్యత్తు కాదంటారా? చిత్తూరు జిల్లా గుడివంకలోని సుబ్రహ్మణ్య స్వామి ఆలయానికి భక్తులు పోటెత్తారు. ఆడకృతిక సందర్భంగా ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు. భక్తులు పెద్ద సంఖ్యలో తరలి రావడంతో ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా అధికారులు తగిన చర్యలు తీసుకున్నారు. కుప్పం నుంచి గుడివంకకు ప్రత్యేక బస్సులు ఏర్పాటు చేశారు. పండ్లలో రారాజు మామిడి. మన దేశంలో పుట్టి జగమంతా పేరు ప్రఖ్యాతి పొందిన ఫలం ఏదైనా ఉందంటే అది మామిడి మాత్రమే. ఆంధ్రప్రదేశ్లోని ఉలవపాడులో పండే మామిడి పండు ఎందరో దేశ ప్రముఖుల మనసు దోచుకుంది. దివంగత మాజీ ప్రధానుల నుంచి ఉపరాష్ట్రపతుల వరకు ఇక్కడి ఫలం రుచి చూసేవారు. అసలు ఉలవపాడు మామిడికి ఎందుకంత ప్రత్యేకత? వాచ్ ది స్టోరీ. ప్రపంచంలో చాలా మంది ఇష్టపడే పండు మామిడి. మన దేశంలో 5000 ఏళ్ల క్రితమే సాగులో ఉండేదని అంటున్నారు. భారత్ నుంచి తూర్పు ఆఫ్రికా, అమెరికా దేశాలకు అప్పటి వర్తకులు, రాజులు తీసుకెళ్లారని చరిత్రకారులు అంటున్నారు. సంస్కృతంలో ఆమ్రా అని పిలువబడే మామిడి తమిళ తంబిల మాంగ నుంచి ఇంగ్లీష్లో మ్యాంగో అయిందని ఫుడ్ హిస్టరీ రాసిన కేటీఆర్ ఆచార్య అన్నారు. వేసవికాలంలో దొరికే మామిడి పళ్లను చిన్నపిల్లల నుంచి పెద్దల వరకు అంతా ఇష్టంగా తింటారు. ఈ పండ్ల వల్ల అనేక ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయని నిపుణులు చెబుతున్నారు. జ్యూస్ రూపంలో లేదా ముక్కలు చేసి తీసుకున్నా అంతే ప్రయోజనాలు ఉంటాయి. మామిడి పండులో ఫైబర్ కూడా ఎక్కువగా ఉంటుంది. జీర్ణక్రియ సక్రమంగా జరిగి తిన్న ఆహారం త్వరగా జీర్ణం అవడానికి దోహదపడుతుంది.
మధుమేహం ఉన్నవారికి మామిడి పండ్లు తినటం వల్ల షుగర్ లెవెల్స్ పెరగకుండా ఉంటాయని వైద్యులు అంటున్నారు. ఎందుకంటే మామిడి పండ్లో గ్లైసమిక్ ఇండెక్స్ ఎక్కువగా ఉంటుందని, అలాగే ఫైబర్, విటమిన్ సి, పెక్టిన్ ఉండటం వల్ల కొలెస్ట్రాల్ స్థాయిలను తగ్గిస్తుందని చెప్తున్నారు. కొన్ని పరిశోధనలు క్యాన్సర్ రాకుండా నిరోధించే గుణం మామిడికి ఉందని తేలింది. శరీరానికి మంచి ఎనర్జీ ఇవ్వడంతో పాటు ప్రోస్టేట్ క్యాన్సర్ నివారించే శక్తి కూడా ఉందని పరిశోధకులు అంటున్నారు. మామిడి పండ్లను తీసుకోవటం వల్ల ఎన్నో వ్యాధుల బారి నుంచి తప్పించుకోవచ్చని వైద్యులు సైతం సూచిస్తున్నారు. ఎన్నో ఔషధ గుణాలతో మామిడి నిజంగానే ఫలాల్లో రారాజు అనిపించుకుంటోంది. ఇంకెందుకు ఆలస్యం, ఈ వేసవిలో మీరు ట్రై చేయండి. పల్నాడు జిల్లా దాచేపల్లి పట్టణంలో మహాలక్ష్మమ్మ అమ్మవారికి కొలుపుల సందర్భంగా ఏర్పాటు చేసిన బోనాల కార్యక్రమంలో గురజాల ఎమ్మెల్యే ఎరపతినేని శ్రీనివాసరావు పాల్గొన్నారు. ఎమ్మెల్యే ఎరపతినేనికి ఆలయ అర్చకులు, కూటమి నేతలు ఘన స్వాగతం పలికారు. అనంతరం ఎమ్మెల్యే ఎరపతినేని అమ్మవారికి పట్టు వస్త్రాలు సమర్పించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అమ్మవారి దయవల్ల రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఘన విజయం సాధించిందన్నారు. 5 ఏళ్లు ప్రజలకు సంక్షేమ పథకాలు అందుతాయని, నియోజకవర్గాన్ని అన్ని విధాలుగా అభివృద్ధి